నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ కు। ఈ రోజు సూరత్ లో మనం మార్కండేయ స్వామి మందిరం ఆలయంలో ఉండేటటువంటి అయ్యప్ప స్వాముల దీక్షా శిబిరాన్ని మనం సందర్శించినాం। సో గురుస్వాములు మనతో పాటు ఉన్నారు। స్వామి శరణమయ్యప్ప స్వామి। సో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీరు ఏం పిలుపునిస్తారు స్వామి? స్వామి తెలంగాణ ఆంధ్ర నుంచి వచ్చి కూడా మన అయ్యప్ప స్వామి ఎక్కడున్నా కూడా మన అయ్యప్ప స్వామి ఏ పేరున పిలిచినా కూడా ఏ సమయంలో పిలిచినా కూడా అయ్యప్ప కరుణించుకుంటా ఏ రాష్ట్రంలో ఉన్నా ఆ స్వామి అక్కడికి వచ్చి అందరు అయ్యప్పలను దీవిస్తున్నారు స్వామి। అదే విధంగా సూరత్ లో ఉండి కూడా మేము అయ్యప్పను కొలుసుకుంటూ ఆ శబరిమల యాత్ర ఇప్పటికి 22 సంవత్సరాల కాంచి కంటిన్యూగా చేస్తున్నాం స్వామి। 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క గురుస్వామి గారు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ మాకు పడి పూజ, అగ్నిగుండము, అన్నదానము అన్ని ఆ అయ్యప్ప ఆశీస్సుల ద్వారా, గురుస్వామి ఆశీస్సుల ద్వారా ఘనంగా సంతోషంగా అన్ని విధాలుగా జరుగుతున్నాయి స్వామి। స్వామి శరణమయ్యప్ప। స్వామి శరణమయ్యప్ప। గురుస్వామి గారి పేరు వచ్చేసి వెంకే గురుస్వామి, వచ్చేసి ఖమ్మం ఊరు మన పోలంపల్లి స్వామి। స్వామి శరణమయ్యప్ప। సో ఇప్పుడు మనకు గురుస్వామి గారు కూడా మనల్ని రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని ఆశీర్వదిస్తారు। స్వామి శరణమయ్యప్ప స్వామి, మీరు కూడా విలువైన మీ సందేశాన్ని ఇవ్వాలని పరమ పవిత్రమైన యొక్క దీక్ష విధానంలో ఈ యొక్క సేవాభాగంగా పంచిపెట్టాలనే ఉద్దేశంతో 1400 కిలోమీటర్ల నుంచి మరి ఇక్కడికి వచ్చి 22 సంవత్సరాల నుంచి కూడా ఈ సేవని మరి స్వాములకు అందించడం జరుగుతుంది। మరి పరమ పవిత్రమైన రెండు రాష్ట్రాల్లో కూడా అనేక మండలాల్లో, అనేక జిల్లాల్లో మరి సేవాప్రదంగా అయ్యప్ప సేవా సమితి కింద మరి ఈ సేవను పంచిపెట్టడం జరుగుతుంది। స్వామి శరణమయ్యప్ప। సో ఏ స్వామి, మన స్వామి గారు మీరు కూడా విలువైన సందేశాన్ని మన తెలుగు ప్రజలకు ఇస్తారని స్వామి ఆశీర్వాదం వల్ల రోజు సిస్టమ్ లో నాకు పడి పూజ వెళ్ళడం జరిగింది। మా స్వాములు అందరు కలిసి నాకు ఈ ఒక్క పడి పూజను ఇచ్చినందుకు మా స్వాములందరికీ ధన్యవాదాలు చెప్తూ స్వామి శరణమయ్యప్ప, శ్రీ తెలుగు అయ్యప్ప సేవా సమితి సూరత్। థ్యాంక్ యూ సో మచ్ స్వామి శరణమయ్యప్ప। స్వామి శరణమయ్యప్ప। సో ఇక్కడ మనకు సంతోష్ అన్న గారు మనతో పాటు ఉన్నారు। సో వాళ్ళు కూడా స్త్రీ తెలుగు అయ్యప్ప స్వామి సేవా సమితి పూజా కార్యక్రమాలలో గత వారం రోజుల నుంచి అవిశ్రాంతంగా శ్రమిస్తూ అయ్యప్ప స్వాములకు ఎంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు। స్వామి ఒకటే స్వామి, ఇక్కడ ఉన్న స్వాములు మన తెలుగు స్వాములు గత 2 రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ చాలా మంది మన తెలుగు పబ్లిక్ స్వాములు చాలా మంది ఉన్నారు। మన గురుస్వామి ఇంకా స్వాములు కూడా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పడి పూజ, అన్నదానం, అగ్నిగుండం ప్రతి సంవత్సరం 31వ తారీఖు దీపారాధన, 1వ తారీఖు నాడు అగ్నిగుండం పడి పూజ, 2వ తారీఖు అన్నదానం ప్రతి సంవత్సరం చేస్తున్నారు మన స్వాములు। వారు ప్రతి సంవత్సరం విజయంతంగా వీళ్ళు స్వాములు చేస్తున్నారు। మన స్వాములందరికీ ఒకటే, మన తెలుగు స్వాములు ప్రతి ఒక్క ప్రజలందరూ, మన తెలుగు వాళ్ళందరూ ఏకమై ఈ మార్కండేశ్వర మందిర స్వామి ఈ గుడి లోపల ఈ ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మనందరం కలిసి పూర్తి చేయాలని కోరుకుంటాను, సహసహకారం అందించాలని కోరుకుంటాను స్వామి। శ్రీ స్వామి శరణమయ్యప్ప। అలాగే సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ సూరత్ లోకల్లో ఉండేటటువంటి ప్రతి తెలుగు వారికి విజ్ఞప్తి చేస్తా ఉంది। అటు సహజానంద నగర్, లింబాయత్ మొదలుకొని హజ్రా గేట్ వరకు ఉండేటటువంటి ప్రతి తెలుగు వారికి విజ్ఞప్తి చేస్తా ఉంది, మన స్వాములను మనమే పరిరక్షించుకోవాలి। మీలో ఎవరైనా దాతలు ఉంటే ఇక్కడికి వచ్చి సంప్రదించండి, మీ వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। అడ్రస్ వచ్చేసి మార్కండేయ మందిర్, మన లాల్ బిల్డింగ్ దగ్గర ఉంటది, లింబాయత్। ఓకే, స్వామి శరణమయ్యప్ప।